దేవుని వాక్యం చదువుకుందాము. యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. వారెన్నటన్నటికీ కాపాడబడుదురు కానీ చాలు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ముందు నమ్మాలి, దేవుని మాటలను నమ్మాలి. అప్పుడే దేవుడు మనల్ని 30 60 100 దీవిస్తున్నాడు. కాబట్టి మన దేవుడు న్యాయమును ప్రేమిస్తున్నాడు. కాబట్టి యెహోవా తన భక్తులను విడువడు, వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు. కాబట్టి మన దేవుడు న్యాయమును ప్రేమించేవాడు. మన దేవుడు తన భక్తుల్ని విడవడు, వారిని ఎన్నటన్నిటికీ కాపాడబడుదురు. కాబట్టి దేవుడు తన భక్తుల్ని విడిచిపెట్టేవాడు కాదు. తన్ను పూజిస్తున్న వారిని, తన్ను ఘనపరుస్తున్న వారిని, తన్ను ప్రార్థిస్తున్న వారిని, తన్ను ఆరాధిస్తున్న వారిని, తనను వెంబడిస్తున్న వారిని మర్చిపోయి ఉండే దేవుడు మన దేవుడు కాదు. ఈ భూలోకంలో ఎన్నటన్నిటికీ మనల్ని కాపాడతాడు. కాబట్టి మనల్ని కాపాడుటకే ప్రభు తన భక్తులుగా, తన బిడ్డలుగా, తన స్నేహితులుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించుచున్నాడు, తన భక్తుల్ని విడువడు, వారు ఎన్నటన్నిటికీ కాపాడబడతారు. మనల్ని కాపాడుతాడు దేవుడు, మన బిడ్డలను కాపాడుతాడు, వారి బిడ్డలను కాపాడుతాడు. అలాగ కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనల్ని కాపాడుటకే దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మనందరి పాపదోషముల కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమిస్తున్నాడు, ఆయన తన భక్తుల్ని విడవడు, వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు. ఈ లోకములో ఏ కీడు రాకుండా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే. సాతాను మన మీదకి పంపిస్తున్న శోధనలన్నిటిని మన నుండి దూరపరిచి కాపాడుతాడు.